అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగి సాగుబడి చేపడితే ఎలా ఉంటుంది? ఉన్నతమైన ఉద్యోగం వదిలి కూరగాయల సాగుతో సత్ఫలితాలు సాధించవచ్చా? వ్యవసాయం చాలా బరువైన పని అనే అభిప్రాయం ఉన్న ఈ రోజుల్లో ఆ యువకుడు పట్టుబట్టి పొలం బాట పట్టాడెందుకు? అగ్రికల్చర్ పట్ల నేటి యువతలో రావాల్సిన మార్పేంటి? అసలు రైతులు ఎలా ఆలోచించాలి? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవడానికి మా ప్రతినిధి విజయేందర్ చేసిన ప్రయత్నం ఇప్పుడు చూద్దాం. ఉన్నతమైన ఉద్యోగం, మంచి హోదా ఉన్నప్పటికీ ఈ యువకునికి మాత్రం ఆ ఉద్యోగం పట్ల సంతృప్తి కలగలేదు. ఒకరి వద్ద పనిచేయడం, వారు చెప్పినట్టు నడుచుకోవడం, జీతం కోసం స్వేచ్ఛను బలిపెట్టడం బాధగా అనిపించింది. ఏడాది ఆరంభంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి చేరారు. నేల తల్లిని నమ్ముకుని సాగుబడికి శ్రీకారం చుట్టారు. విద్యావంతుడైన ఈ యువ రైతు పేరు మిర్యాల ప్రదీప్ రెడ్డి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మోహన రాజిరెడ్డి దంపతుల ఏకైక కుమారుడు. బీటెక్ పూర్తయిన తర్వాత 8 ఏళ్లు సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. అది కూడా అల్లాటప్ప ఉద్యోగం కాదు, నెలకు 4 లక్షలకు పైగా జీతం వచ్చే ఉద్యోగం అది. ఒక 9 ఇయర్స్ కంప్లీట్గా జాబ్ చేశాను. కానీ మన ఆలోచన అంతా ఎంత తొందరగా ఇక్కడికి వస్తాం, ఎంత తొందరగా ఎస్టాబ్లిష్ ఏదో ఒకటి మన సొంతగా చేసుకోవాలి. సో బిజినెస్ ఇవన్నిటికంటే మనకు ఫస్ట్ నుండి ఉన్న ఆలోచన అగ్రికల్చర్. అదైతేనే మనకు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన పని లేదు, మనం ఓన్గా చేసుకోవచ్చు ఏదైనా. సో అందుకే అగ్రికల్చర్ పైన ఈ 9 ఇయర్స్లో కూడా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. అక్కడ నుండి రకరకాల రైతుల్ని కలవడం, ఫోన్లలో మాట్లాడడం, వాళ్ళ ఫీల్డ్స్ విజిట్ చేయడం ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా. సో అట్లా చేస్తూ ఇక 2015లో డిసైడ్ అయ్యాము, ఓకే ఇప్పుడు మనకి ఏజ్ ఉన్నప్పుడే తొందరగానే చేసుకోవాలి, ఎందుకంటే ఏజ్ అయిపోయినాక ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేము. సో దాంతో 2015లో ఉద్యోగానికి రిజైన్ చేసి రావడం జరిగింది. అప్పుడు మనకు సింగపూర్లో లాస్ట్ కంపెనీలో ఇప్పుడు రిజైన్ చేసిన 4 లక్షలు వస్తుండే నెలకి, 150 లక్షలు వస్తుండే ఇయర్లీ. సో అయినా కూడా సాటిస్ఫాక్షన్ అంటూ అంతగా లేదు, ఎందుకంటే రొటీన్ లైఫ్, ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళడం రావడం, సమ్ టైమ్స్ లేట్ అవర్స్ వర్క్ చేయడం. సో అవన్నిటికంటే మనకి ఇదైతే మన ఓన్గా ఉంటుంది, మన ఓన్ ఫీల్డ్, బ్యాక్ టు మన ఓన్ కంట్రీ. సో ఆ ఉద్దేశంతో వచ్చేసాం ఇక్కడికి. సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే వ్యవసాయాన్ని బాగా అధ్యయనం చేశారు. సంపూర్ణమైన అవగాహన వచ్చిందని భావించిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశారు. తనకున్న 5 ఎకరాలకు తోడు కరీంనగర్ సమీపంలోని మల్కాపూర్లో 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఖరీఫ్ సీజన్ ఆరంభంతో 4.5 ఎకరాల్లో కూరగాయల సాగు చేశాడు. అందులో ఎకరంలో కాకర, ఎకరంన్నరలో బీర, మరో ఎకరంలో కూర దోస, బోడ కాకరకాయ, ఇంకో ఎకరంలో టమాటా, బంతిపూల సాగు చేస్తున్నారు. డ్రిప్, మల్చింగ్ పద్ధతులను అమలు చేస్తున్నారు. 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి కాకర, బీర తోటకు ఇనుప కడ్డీలకు దారాలు కట్టి పందిళ్లు వేస్తారు. ఈ పంటలు ప్రస్తుతం కాపుకొచ్చి మంచి దిగుబడిస్తున్నాయి. కూరగాయల తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేశారు. కూరగాయల పంటలైతే ప్రతిరోజు ఆదాయం వస్తుంది. ఒక పంట పోయినా ఇంకో పంట ద్వారా రికవర్ కావచ్చు. అందుకనుగుణంగా మార్కెట్ పైన అవగాహన పెంచుకున్నారు. సీజన్లలో డిమాండ్ గురించి తెలుసుకున్నారు. ప్రజల అభిరుచులను అధ్యయనం చేశారు. 2015లోనే అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ మునగ తోట పెట్టించాం. మా సొంతూరులో మాకు ఒక 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాల్లో ఒక 3 ఎకరాల్లో మునగ తోట పెట్టాము. మునగ తోట కూడా లాస్ట్ ఇయర్ కొంచెం వర్షాలు బాగాలేవు, అయినా కూడా పర్వాలేదు, బాగానే క్రాప్ వచ్చింది. కానీ మనకు కూరగాయలు పెట్టాలనే ఆలోచన ఉండే ఫస్ట్ నుండి. అదైతేనే డైలీ ఇన్కమ్ వస్తుంది. ఒక క్రాప్ పోయినా కూడా మళ్ళీ ఇమీడియట్గా రికవర్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ క్రాప్ కాబట్టి. అదే లాంగ్ టర్మ్ క్రాప్స్ పత్తి, వరి ఇట్లాంటివి అయితే మనకు చాలామంది రైతులు లాస్ అవుతున్నారు. రకాల వర్షాలతోటి, లేకపోతే నీళ్ళు లేక ఎండిపోయి అట్లా ఏమన్నా రోగాలు వచ్చినప్పుడు మొత్తం క్రాప్ పోద్ది. 6 నెలల పంట కాబట్టి, సంవత్సరం పంట కాబట్టి. ఇందులో అయితే రికవర్ కావచ్చు. సో అందుకు కూరగాయలు నేర్చుకోవడం జరిగింది, డైలీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ కరీంనగర్ దగ్గరలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మల్కాపూర్లో ఒక 7 ఎకరాలు లీజుకు తీసుకొని కూరగాయలు స్టార్ట్ చేసాము. సో అన్ని ఇంటర్ క్రాప్ అనమాట. మనకేంటంటే ఒక క్రాప్లో ప్రైస్ పడిపోయినా కూడా, రేటు పడిపోయినా కూడా ఇంకో క్రాప్ కవర్ చేస్తుంది. సో ఈ బంతి కూడా పండగలను కవర్ చేస్తూ స్టెప్ వైజ్ పెట్టామన్నీ. సో అట్లా ఇప్పటివరకు అయితే క్రాప్ బంతి మనకు బీరా స్టార్ట్ అయ్యి జూలై 17th క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది బీరా. సో కాకర ఆల్మోస్ట్ మిడిల్ స్టేజ్లో ఉంది. కాకర కూడా ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్లో పెట్టాము. ఇది కూడా నారు పోసి పెట్టాము,
అందరు మామూలుగా సీడ్ సోయింగ్ చేస్తారు. సో సమ్మర్లో, హాట్ సమ్మర్లో నారు పోసి ఒక 15 days తర్వాత నారు పెట్టాం. సో అది కొంచెం రిజల్ట్ అనేది ఇంకా అబ్జర్వ్ చేయాలి మళ్ళీ ఒకసారి. అంతా కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని వెరైటీస్ బాగాలేవు. సో బోడగాకర కూడా వెదర్ మనకు సెట్ అవ్వలేదు, అయినా కూడా నెక్స్ట్ ఇయర్ అది గడ్డలు తయారవుతాయి, నెక్స్ట్ ఇయర్ పంట బాగానే వస్తుంది. దోస అయితే వస్తుంది ఇప్పుడు. సో దోస, కాకర, బీర అయితే మనకు మార్కెట్లోకి వెళ్తున్నాయి. బంతి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు, వినాయక చవితికి బంతి కూడా అందిద్ది మనకి. కూరగాయల తోటంతా ఒకేసారి సాగు చేయకుండా దశల వారీగా సాగు చేస్తుండడంతో చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు లభించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రోజుకు 10 నుంచి 12,000 ఆదాయం పొందుతున్నాడంటే యువ రైతు ప్రదీప్ రెడ్డి సాగుబడి ఎంత బాగుందో ఇట్టే అర్థమవుతుంది. ఈయనను కదిలిస్తే ఉద్యోగం కంటే వ్యవసాయమే మేలంటారు. వ్యవసాయంలో ఉన్నంత ఫ్రీడమ్ ఉద్యోగంలో ఉండదని, ఎంత జీతం వచ్చినా మానసిక ప్రశాంతత ఉండదని అంటారు. వ్యవసాయం ద్వారా ఎంతో మందికి మేలు చేయడమే కాకుండా మనం కూడా లబ్ధి పొందవచ్చని ఆశించి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రామ్ చెప్పి నేల తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నానని అంటారు ప్రదీప్. వ్యవసాయంలో కూలీల కొరత ఉంది కదా అంటే దానికి ఈ యువ రైతు దగ్గర చక్కని సమాధానం ఉంది. మనం ఎవరిపైన ఆధారపడాల్సిన పని లేదు, ఓన్లీ లేబర్ ఒకటే. అందరు ఇప్పుడు చెప్పేది లేబర్ మీద ఆధారపడాలి, లేబర్ మీద కానీ వాళ్ళని కూడా కొంచెం బాగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకు బాగా పనిచేస్తారు. సో మనం ఎట్లా వాళ్ళతో బిహేవ్ చేస్తామన్న దాని మీద కూడా కొంచెం ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం ఛార్జెస్ పెరిగినాయి, లేబర్ ఛార్జెస్. కానీ మనం దీంట్లో కూడా కొన్ని ఇన్నోవేటివ్ ఆధునిక పద్ధతులు పాటించి వేరే ఖర్చులు తగ్గిస్తూ లేబర్ ఛార్జెస్ను కవర్ చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. సో మెయిన్ అగ్రికల్చర్ రావడానికి అదే, మన సొంతగా ఉండొచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. జాబ్లో అయితే కంపల్సరీ 9 కంటే 9కి ఉండాలి, పని ఉంటే లేట్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. డైలీ ఒకటే రొటీన్. దీంట్లో రకరకాల ఇన్నోవేషన్స్ ఉన్నాయి, రోజు ఒకటి కొత్తది వస్తుంది. మనం పెట్టిన చెట్టు పెరుగుతుంటే కాత కాస్తుంటే అది ఆ తృప్తి అన్నది వేరుంటుంది కంప్లీట్గా. జాబ్లో డైలీ రొటీన్ అది 10 years జాబ్ చేసేసరికి సేమ్ సాఫ్ట్వేర్ జాబ్ అది ఆల్మోస్ట్ ఒక సాచురేషన్ పాయింట్కి రీచ్ అయింది. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా, బయట ఉన్న వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుదామని చూస్తున్నారు ఆ ఫీల్డ్లోంచి, చాలామంది చూస్తున్నారు. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ ఏది లేదు అసలు. మనకంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చినాం. ఇప్పుడు నన్ను చూసి కూడా చాలామంది రావాలా అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. మేము కూడా రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి అని. రైతులంటే మన సమాజంలో చిన్న చూపు ఉంది. పల్లెటూరి మనుషులకు పట్టణాల్లో, నగరాల్లో పెద్దగా విలువ లేదు. పంచికట్టు మనుషుల్ని చూడగానే ఎగాదిగా చూస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లోనైతే వ్యవసాయదారులకు ఆడపిల్లల్నివ్వడానికి జంకుతున్నారు. ఇలాంటి దుస్థితి మారాలని, రైతును సగర్వంగా చూసే సంస్కృతి పెరగాలని అంటారు యువ రైతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్ రెడ్డి. ఇవన్నీ ఇండియాలోనే ఎక్కువ. ఇవన్నీ వేరే కంట్రీలో పోతే అదేమో అట్లాంటి ఫీలింగ్స్ ఏముండవు. సరే మనం బయట తిరగపోతే అయిపోయాయి ఖాళీగా, ఏదో ఒక పని చేసినంత మటుకు మనకు రెస్పెక్ట్ కంపల్సరీ ఉంటుంది అక్కడ. చిన్న పని కానీ, పెద్ద పని కానీ, హోటల్లో క్లీన్ చేసే వాళ్ళు కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తాం మేము కూడా, వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. సో అట్లా పనిని బట్టి వాల్యూ ఉండదు, మనిషి మాటను బట్టి, మనిషి బిహేవియర్ని బట్టి వాల్యూ ఉంటుంది. సో అది బాగా అబ్జర్వ్ చేసాం. ఇండియాలో మాత్రమే అట్లా ఉంది, పనిని బట్టి వాల్యూ. సో అట్లా కాకుండా మనం అది చూసిన తర్వాత ఏ పని చేస్తున్నామని లేదు. అందులో ఇప్పుడు మళ్ళీ రైతు అంటే మరీ చిన్న చూపు ఉంది బాగా. అసలు రైతు అంటే చిన్న చూపు కాదు, అందరికీ మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది పోవాలి, మారాలి కొంచెం. అలాగే మళ్ళీ పనిని బట్టి చిన్న చూపు అస్సలు చూడకూడదు మనం. కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, ఊడ్చే వాళ్ళైనా, పెద్ద ఆఫీసర్ కానీ, ఐఏఎస్ కానీ, ఎవరైనా యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు వ్యక్తిత్వం బాగుంటే, బాగా మాట్లాడి, బాగా బిహేవ్ చేస్తే బిహేవియర్ని బట్టి విలువ ఇవ్వాలి కానీ చేసే పనిని బట్టి విలువ ఇవ్వకూడదు. ఇప్పుడు కూరగాయలు అమ్ముకోవడం, మేము కూడా మార్కెట్ స్టార్ట్ చేసాము, కూరగాయలు అమ్ముతున్నాను కూర్చొని, నేనే జోకి కూడా ఇచ్చాను. అది చాలామంది అన్నారు, కూరగాయలు అమ్ముకుండేంది అని. తప్పేం కాదు, మనం ఏం తప్పు చేస్తలేము, అందులో ఉన్న తృప్తి వేరు ఉంటుంది. తప్పు చేయనంత మట్టుకు ఏం సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు మనం కష్టపడ్డంత వరకు. అందరూ పల్లకి ఎక్కితే దాన్ని మోసేదెవరు? ఎవరికి వారు ఉద్యోగాల బాట పట్టి పొలాన్ని వదిలేస్తే వ్యవసాయ రంగం ఏమైపోతుంది? ప్రపంచానికి ఆహార భద్రత కల్పించేదెవరు? అంతేకాదు, నూతన వ్యవసాయ పద్ధతుల్ని అవగాహన చేసుకుని వాటి ప్రాధాన్యతను 10 మందికి వివరించాలంటే ఏం చేయాలి? ఇలా అనేక విధాలుగా ఆలోచించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువ రైతు ప్రదీప్ రెడ్డి నేటి తరం రైతులకు స్ఫూర్తినిచ్చేలా వ్యవసాయం చేస్తున్నారు.
రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యనభ్యసించిన ప్రదీప్ రెడ్డి పంటల సాగులో పలు లాభదాయక మెలకువలను అవలంబిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునేలా ఒకే పంటలు కాకుండా పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. రైతులు ఎక్కువగా ఒకే పంట వేసి నష్టపోతున్నారని, అలా కాకుండా మిశ్రమ పంటలు, అంతర పంటలు వేసుకుంటే ఒక పంటతో నష్టం వచ్చినా మరో పంటతో కోలుకోవచ్చనంటారు. అంతర పంటలతో పాటు సేంద్రియ వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుందంటారు. సేంద్రియ పద్ధతిలో 3 ఎకరాల్లో మునగ పెట్టారని, అందులో అంతర పంటగా కంది వేయగా మంచి లాభం వచ్చిందన్నారు. ఇప్పుడు 5 ఎకరాలు 3 ఎకరాల్లో మునగ తోట అన్నాను. అది అసలు ఫస్ట్ సేంద్రియం చేద్దామని వచ్చాం. సేంద్రియంలోనే చేసాం మునగ తోట మొత్తం. దాంట్లో అంతర పంట కూడా వాడాం, మళ్ళీ కందులు వేసాం. సో ఎప్పుడు మెయిన్ ఫోకస్ చేసేది అంతర పంటలపైన. మల్టీ క్రాప్స్ ఉండాలి ఒక ఫీల్డ్లో. మునగ తోట ప్లస్ ఇది కంది. సో భూమికి 2 హెల్ప్ చేసేటివి. సో అట్లా మనకు కంది నుండి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది మునగ పెరిగేలోపు. సో అట్లా 2 చేసాం. 2 సేంద్రియంలో చేసాం. ఏం ఎరువు లేదు, ఖాళీ పెంట పోసినాం. అడుగు మందు కొట్టలేదు, ఈవెన్ వీడి సైడ్ కూడా కొట్టలేదు, కలుపు మందు కొట్టలేదు, స్ప్రేలు కొట్టలేదు, ఏం కొట్టలేదు. కాకపోతే దిగుబడి తక్కువ వస్తుంది స్టార్టింగ్లో. ఈ లాంగ్ టర్మ్ క్రాప్స్ సక్సెస్ అవుతుంది. వరి పొలాలకి దిగుబడిది అనుకున్నంత మనకు రాలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ల్యాండ్ కూడా మనకి ఇది కొత్తగా లీజ్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ ఎట్లా ఉంది అన్నది అర్థం కాలేదు. ఈ ఒక్క పంట తర్వాత మనకి ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది ల్యాండ్ పైన కానీ క్రాప్ పైన కానీ, ఫస్ట్ క్రాప్ కాబట్టి. సో ఆ తర్వాత మంచి దిగుబడులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు మనకు టమాటా కూడా పెట్టాము, ఆల్రెడీ పిందే స్టేజ్లో ఉంది, ఆల్రెడీ కాయలు పడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక స్టెప్ మొన్ననే బంతి పెట్టాము, మన దీవాళికును సంక్రాంతి వరకు వచ్చేటట్టు. మళ్ళీ టొమాటో కానీ, మిర్చి కానీ, కాలీఫ్లవర్ కానీ పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పుడు అంతా ఫీల్డ్ అంతా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంది. అన్నదాతల ఆలోచన సరళిలో కూడా మార్పు రావాలని అంటారు యువ రైతు ప్రదీప్. ఏకపంట విధానానికి స్వస్తి చెప్పడమే కాకుండా ఇంటి అవసరాలకు సరిపోయేలా ఎవరికి వారు కూరగాయల పంటల్ని పండించుకోవాలంటారు. రైతులు కూడా టౌన్కు వచ్చి కూరగాయలు ఇంకా ఇతర ఆహార పదార్థాలు కొనుక్కోవడం తగ్గిపోవాలని సలహా ఇస్తున్నారు. నేల తల్లిని అర్థం చేసుకుంటే అన్ని ఆరోగ్యకరమైన పంటలే లభిస్తాయని అంటారు. రైతులు కొంచెం ఆలోచన చేయాలి. ఏ పంటల్లో మంచి లాభాలు ఉన్నాయి, ఏ పంటల్లో నష్టాలు, కాలానికి అనుగుణంగా వాళ్ళు కూడా మార్పులు చేసుకుంటూ రావాలి. అయితే అందరు రైతులు ఇన్ని వేల ఎకరాల్లో కూరగాయలు పెడితే కూడా కరెక్ట్ కాదు. సో ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. సో వాటిపైన కూడా దృష్టి పెట్టాలి. సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు చూస్తుంటే అంతకుముందు పత్తిలో కందులు అవి పోసేవాళ్ళు, మొక్కలు ఇవన్నీ అంతర పంటలుగా ఉండేవి, మక్క కంది, పత్తి కంది. ఇప్పుడు ఓన్లీ మోనోక్రాప్ అయిపోయింది, అంతా ఒకటే పంట. సో రైతుకు సరిపడాల్సిన ఇంటికి కావాల్సినవి కూడా అంతకుముందు వాళ్ళ చేనులోనే పండేవి. ఇప్పుడు కూరగాయలు కూడా సిటీకి వచ్చి కొనుక్కెళ్ళే పరిస్థితి ఉంది. చాలా విలేజెస్ నుండి ఇప్పటికీ సిటీకి వచ్చి కొనుక్కెళ్తున్నారు కూరగాయలు. ఈవెన్ మా మామయ్య వాళ్ళు కూడా ఊర్లో ఉంటారు, వాళ్ళు సిటీకి వచ్చి కూరగాయలు కొనుక్కెళ్తారు. సో 10 ఎకరాలు పొలం పెడతారు కానీ మిగతా వస్తువులన్నీ సిటీకి వచ్చి కొనుక్కెళ్ళాల్సిన పరిస్థితి. సో అట్లా ఆర్థిక భారం పెరుగుతుంది చిన్న రైతుల పైన. సో వాళ్ళకి కావాల్సినవి కూడా ఇంట్లో పండించుకుంటూ మోనోక్రాప్ కాకుండా ఇంటర్ క్రాప్స్ వేసుకుంటూ లాభం పెంచుకుంటే బాగుంటుంది. అవలంబించాలి. ఈ రకరకాల మిశ్రమ పంటలు వేసుకోవాలి. మనం కూడా మారాలి. సో అదే మూస పద్ధతిలో పోదామంటే కూడా కుదరదు. అట్లా లాసెస్ ఎక్కువ వస్తాయి. ఇట్లయితే ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో కవర్ అవుతుంది మిశ్రమ పంటలు. మరీ ఆత్మహత్య చేసుకునేంత ఆ పరిస్థితి రాకూడదు. మెయిన్గా రైతులు ఏ పంట సాగు చేసినా పంట పొలం చుట్టూ గాని పొలంలో గాని అంతర పంటగా బంతి సాగు చేస్తే ఎంతో మేలుంటుందని ప్రదీప్ రెడ్డి అంటున్నారు. రైతులు మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అవగాహన లేకుండా రసాయనిక మందులు వాడడంతో భూసారం దెబ్బతిని పంటల దిగుబడి పడిపోవడమే కాకుండా విషతుల్యమైన ఆహారాన్ని తినే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. భూమిలో రైతులకు మేలు చేసే పురుగులు, కీడు చేసే పురుగులు ఉంటాయని, మనం వాడే రసాయనిక ఎరువులతో మేలు చేసే పురుగులు నశించి భూసారం దెబ్బతిని ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక రైతులు నష్టపోవలసి వస్తోందంటున్నారు. అందుకే బంతి సాగు చేయడంతో పంటకు నష్టం కలిగించే పురుగులు నశించి మిత్ర పురుగులతో లాభం చేకూరుతుందంటారు. ఒక ఎర్ర పంటలాగా యూజ్ అవుద్ది మనకు. ఎర్ర పంట మనకు వచ్చే ఏదైనా ఈ కాకరను బీరను నష్టం చేసే పురుగు ఫస్ట్ ఈ బంతి ఎల్లో కలర్, పసుపచ్చ కలర్ ఉండడం వల్ల దీన్ని ఆశిస్తుంది ఫస్ట్గా. సో అట్లా మనం ఆ క్రాప్ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఏమైనా స్ప్రేలు ఉంటే దీని మీద తీసుకోవచ్చు.
దీని మీద తినే వస్తువు కాదు కాబట్టి మనకు ప్రజలకేం హానికరం కాదు, వినియోగదారులకు. అదే దాన్ని అటాక్ అయ్యి దాని మీద స్ప్రే చేస్తే మనకు మంచిది కాదు. సో ఆ ఉద్దేశంతో ఇది పెట్టినాం. అలాగే దీంతో పాటు మిత్ర పురుగులు కూడా కొన్ని దీంతో డెవలప్ అవుతాయి. దీంట్లో వాసన కూడా వస్తుంది, మంచి వాసన వస్తుంది. దాంతో కూడా కొన్ని పురుగులు రావు, మిత్ర పురుగులు కూడా ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటాయి. దాంతోపాటు మనకు అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది, అదనపు ఆదాయం. ఎర్ర పంట ప్లస్ ఆదాయం, దీంతో నష్టం ఏం లేదు. మళ్ళీ దీన్ని పండగలు టార్గెట్ చేసుకుంటే ఇంకా రేటు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మేము అలాగే స్టెప్ వైజ్ పెట్టాము. ఒకటి మన వినాయక చవితి నుండి వచ్చేటట్టు ఇప్పుడు మన రైతులు ఇదంతా పాటిస్తే బాగుంటుంది. ఇట్లాంటి కంపల్సరీ ఎర్ర పంటలాగా బంతి బార్డర్స్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ హైబ్రిడే పెట్టాల్సిన పని లేదు. ఇన్కమ్ రావాలనుకుంటే హైబ్రిడ్ కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుద్ది. హైబ్రిడ్ విత్తనాలు, లోకల్ విత్తనాలు పెట్టుకున్నా కూడా సరిపోద్ది. ఎర్ర పంటలాగా యూజ్ అవుద్ది. అవి కూడా పండుగలప్పుడు అమ్ముకోవచ్చు, బాగానే డిమాండ్ ఉంటుంది. ఉద్యోగానికి స్వస్తి పలికి సాగుబడిపై మక్కువ పెంచుకున్న యువ రైతు ప్రదీప్ రెడ్డి తాను పండించిన కూరగాయలను స్వయంగా విక్రయిస్తున్నారు. మొదట ప్రయోగాత్మకంగా కూరగాయలమ్మి ఇందులో లాభం ఉందని తెలుసుకున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మడం వల్ల అటు రైతులు ఇటు వినియోగదారులు లాభపడతారని ఈ యువ రైతు స్వానుభవంతో తెలుసుకున్నారు. పగలంతా కూరగాయల తోటలో పనిచేసి సాయంత్రం ఫామ్ ఫ్రెష్ ఎంపీఆర్ మార్కెట్ పేరుతో తన స్వంత కారులో కరీంనగర్లోని రోడ్డుపై పెట్టి విక్రయిస్తూ మంచి లాభం పొందుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే అహంభావం లేకుండా, ఎలాంటి నామోషి ఫీల్ కాకుండా రోజుకు 3 నుంచి 4 క్వింటాల కూరగాయలు విక్రయిస్తూ 10 నుంచి 12 వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు. మనకు పంట స్టార్ట్ అయింది జూలై 17వ తారీఖు నుండి. సో మొదట్లో మనం ఇక్కడ రైతు బజార్లో వెళ్ళి కానీ కూర్చొని అమ్మే వాళ్ళకి అమ్మేవాళ్ళం, లేకపోతే ఇక్కడ కొందరు అమ్మేవాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మనం. సో అట్లా ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే చాలా రేటు బాగా తక్కువ వస్తుంది. సో వాళ్ళు మన కళ్ళ ముందే డబుల్ రేటుకి అమ్మేసరికి మనకు ఒక ఆలోచన మొదలైంది, మనమే డైరెక్ట్గా ఎందుకు అమ్మకూడదు. సో ఇట్లా కస్టమర్స్ బెనిఫిట్ అవుతారు, మనం బెనిఫిట్ అవుతాం. సో ఆలోచనతోటి మేమే ఒక ఎక్స్పెరిమెంటల్గా రైతు బజార్లో కొన్ని అమ్మగా, హోల్సేల్లో అమ్మగా మిగిలినవి కొన్ని తెచ్చుకొని నేనే ఒక 2 బాక్సెస్ ఫస్ట్ డే ఒకసారి ట్రై చేశాను. ఒక 2 బాక్సులు కాకర, 2 బాక్సులు బీరా, కొన్ని దోశ, మన 3 ఐటమ్సే తీసుకొచ్చి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు పెట్టాను ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా. ఎందుకంటే అక్కడ అందరు వాకర్స్ వస్తారు. సో కార్లోనే ఓపెన్ చేసి పెట్టాను. ఫామ్ ఫ్రెష్ మనది బై ఎంపీఆర్ ఫార్మ్స్ అనే ఆ బ్రాండ్ పెట్టేసి కార్లో పెట్టేసరికి కొంచెం చాలామందికి దృష్టి పడింది. వాకర్స్ ఫ్రెష్గా ఉండేసరికి ఇమీడియట్గా అమ్ముడు పోయినాయి. సో అట్లా మెల్లమెల్ల స్టార్ట్ చేస్తూ ఇప్పుడు మిగతా ఐటమ్స్ కూడా వాళ్ళు మిర్చి అడుగుతున్నారు, కొత్తిమీర అడుగుతున్నారు, మిగతా కూరగాయలు అడుగుతున్నారు. సో మనకు తెలిసిన మిగతా రైతుల ద్వారా డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుండి కూడా తీసుకొని ఫ్రెష్ కూరగాయలు మిగతా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే మార్నింగ్ ఈవినింగ్, సో మార్నింగ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర, ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మన సెయింట్ జాన్స్ చైతన్యపురి మూల దగ్గర పెడుతున్నాం మన వెహికల్. సో ప్రస్తుతానికైతే మనం కారే యూజ్ చేస్తున్నాం. మనకు ప్లేస్ కూడా సరిపోవట్లేదు, ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఆల్మోస్ట్ మనకు 3 క్వింటాల్స్ టు 4 క్వింటాల్స్ డైలీ సేల్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే మనకి ఇదే బ్రాండ్తో ఒక 1 or 2 టాటా ఏస్ వెహికల్స్ తీసుకొని వెనకాల ఫ్యాబ్రికేట్ చేపించి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బై ఎంపీఆర్ ఫార్మ్స్ ఆన్ వీల్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆన్ వీల్స్. సో ఇది మూవబుల్ మార్కెట్ మనది. సో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో, ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియా ఉంటుందో వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి మనం తాజా కూరగాయలు అందించడం మన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దాంతోపాటు ఒక స్టోర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ వెహికల్స్ ప్లస్ మన స్టోర్ ఒకటి బ్రాండ్. సో మనది ఏంటంటే ఎప్పుడైనా ఫ్రెష్ దొరుకుతుంది, మార్కెట్ కంటే కొంచెం తక్కువ రేట్లో దొరికిద్ది. కొన్ని ఐటమ్స్ ఈక్వల్ కూడా ఉంటాయి మార్కెట్ కంటే. సో కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మనం ఇక్కడికి వాళ్ళ దగ్గరికి ఫ్రెష్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇచ్చేసరికి. యువ రైతు ప్రదీప్ రెడ్డి తాను పండించిన కూరగాయలే కాకుండా ఇతర రైతులు పండించిన కూరగాయలు సైతం విక్రయిస్తున్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే భవిష్యత్తులో నాణ్యమైన తాజా కూరగాయలతో పాటు పండ్లు కూడా మొబైల్ వాహనం ద్వారా విక్రయిస్తానని, స్టోర్ రూమ్ సైతం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఉద్యానవన శాఖ కలగజేసుకుని సబ్సిడీ కింద రైతులకు వాహనాలు అందించాలని ఈయన కోరుతున్నారు. వాళ్ళు వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం వానలో బయట పెట్టుకొని కారు సరిపోక. సో వాళ్ళు ఒక టాటా ఏస్ వెహికల్స్ ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఉన్నాయి, కానీ క్లియర్ గైడ్లైన్స్ లేవంట, ఇంకా బడ్జెట్ లేదంట. సో అది ఎంత త్వరగా ఇస్తే రైతులకు చాలా యూజ్ అవుద్ది. సో ఇంకా ఈవెన్ మనల్ని చూసి ఇప్పుడు ఇంకా రైతులు చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళలో ఒక ఆలోచన మొదలైంది, డైరెక్ట్గా మనమే అమ్ముకుంటే ఎట్లా ఉంటుంది అని. త్వరలో ఇంకా కొన్ని ఇట్లాంటివి మొదలవుతాయి. ఆల్రెడీ అంబేద్కర్ స్టేడియం దగ్గర ఒకటి మొదలైందని విన్నాను. ఇంకా కూడా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు వాళ్ళు నేరుగా అమ్ముకోవడానికి. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే మార్కెటింగ్ శాఖ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. వినియోగదారులకు నిత్యావసర వస్తువులు తగ్గాలి అని ఇప్పుడు అవన్నీ పెట్టారు. రైతు బజార్లో ఉల్లిగడ్డలు, ఈ కందిపప్పులు ఇవన్నీ పెట్టారు. దాంతోపాటు కూరగాయల ప్రెషర్ కూడా ఉంది. హైదరాబాద్లో స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇది వెజిటేబుల్స్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్. కానీ ఇక్కడ కరీంనగర్కి ఇలాంటి చిన్న సిటీస్ కూడా ఇస్తే బాగుంటుంది. ఎక్కువ వెహికల్స్ ఇవ్వాలి రైతులకి,
ఎందుకంటే రైతులు సబ్సిడీ పైన ఇస్తే బాగుంటుంది. మొబైల్ చేసుకోవచ్చు, రైతులే నేరుగా చేసుకుంటారు. వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి కూడా యూజ్ అవుతుంటుంది. ఫీల్డ్లోంచి సిటీకి ప్లస్ మొబైల్ మార్కెటింగ్ మల్టీపర్పస్గా యూజ్ అవుతుంటుంది. యువ రైతు ప్రదీప్ పండించిన కూరగాయలను స్వయంగా మార్కెట్లో విక్రయిస్తుండటంతో వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తాజా కూరగాయలతో పాటు మార్కెట్లో దొరికే వాటికంటే తక్కువ రేటుకి కూరగాయలు లభిస్తుండటంతో జనం ఎగబడి కొనుగోలు చేస్తూ యువ రైతు కృషిని అభినందిస్తున్నారు. నాణ్యమైన కూరగాయలు సరసమైన ధరలకు విక్రయించడం సంతోషంగా ఉందని, ప్రదీప్ కూరగాయల కోసం నిత్యం ఆయన విక్రయించే అడ్డాల వద్ద ఎదురు చూడాల్సి వస్తోందని చెప్తున్నారు. ఈనాడు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలకు వాస్తవంగా మితిమీరిన రేట్ అయ్యి వారి కుటుంబ పోషణ చాలా గడ్డూర పరిస్థితిలో ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకొని ఇంజనీరింగ్లో ఉన్నత విద్య చదువుకొని మరి ప్రజల యొక్క కష్టాలు కానీ తర్వాత వాళ్లకు ఒక మంచి కూరగాయలు అందించాలనే ఆలోచనతో మరి పిల్లవాడు చేసే కార్యక్రమం ఏదైతుందో చాలా బాగుంది. నేను గత వారం రోజుల నుంచి 3 సార్లు కూరగాయలు తీసుకున్నా. తక్కువ ధర ఉన్నాయి, నాణ్యత కలిగి ఉన్నాయి, తర్వాత కెమికల్స్ లేకుండా పండించడం అనేది మనకు చూస్తూనే కనబడుతున్నాయి. మరి ఇలాంటి వాళ్లకు ప్రభుత్వం కానీ ఇంకా ఇతర ఎవరైనా కూడా చేసి ఇక్కడ నివసించే వాళ్ళకి ఏదైతే ఉందో కెమికల్స్ లేకుండా పంటలు పండించే వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు వ్యవసాయదారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇతర వాళ్ళు కానీ ప్రోత్సహించినట్టయిందంటే నాణ్యతమైన ధరలకు తక్కువ ధరలకు ఇవ్వడం, మంచి కూరగాయలు ఇవ్వడానికి కొరకు అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండాల్సిన ప్రదీప్ వ్యవసాయం చేయడానికి స్వగ్రామం చేరుకోవడం ఈయన తల్లిదండ్రులకు మొదట్లో ఏమాత్రం ఇష్టం లేదు. అతనికి సహకరించడానికి నిరాకరించారు. కానీ ప్రదీప్ చేస్తున్న సాగుబడిని చూసి వారి మనసు మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి రాజిరెడ్డి స్వయంగా కొడుకుతో కలిసి సాయంత్రం కూరగాయలు విక్రయిస్తున్నారు. రైతుల పరిస్థితి బాగాలేని పరిస్థితిలో కొడుకు వ్యవసాయం చేస్తానంటే బాధపడ్డామని, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యవసాయం ద్వారా ప్రజలకు విషతుల్యం లేని ఆహారం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు. మాకు నచ్చలేదు వాస్తవంగా. అంటే మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి అంటే రైతులు చాలా వరకు సక్సెస్ అవుతలేరు. ఈ రోజులలో ధరలు కూడా రైతుకు అనుకూలంగా లేవు. అంటే చిన్న ఉదాహరణ సార్, ఒక 10 years బ్యాక్ మాకు 2006లో పిఆర్సీ నాకు ఒక 10,000 శాలరీ ఉండేది. అప్పుడు కూడా నేను అరకిలో 10 రూపాయలకు కొన్నా. ఈరోజు 30,000 జీతం అయింది, ఈరోజు 10 రూపాయలకి కిలో. అంటే రైతు పరిస్థితి ఘోరంగా. ఆ ఉద్దేశంగా కొంచెం ఎంకరేజ్ చేయలే. తర్వాత ఇక చాలా ఇష్టం ఉంది నాకు ఆడ ప్రెషరు అవన్నీ ఎందుకు, మనమే స్వయంగా పని చేసుకోవాలి, కొందరికి ఉపాధి కల్పించాలని అంటే సరే ఇంకా మంచిదే కదా అని మేము కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాం. బాగానే ఉంది. ఫ్యామిలీలో అందరు కూడా అవును. మేము అంటే ఎంతో కొంతమందికి మనం ఆహారం అందించిన వాళ్ళం అవుతున్నాం అనే ఒక తృప్తి అయితే నాకు బాగానే ఉంది. సరే అంటే మన ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఇష్టమైంది కూడా మనం ఎంకరేజ్ చేయాలి, ఒప్పుకోవాలి కదా. ఈ రోజులల్లో నిన్న మొన్న పేపర్లలో న్యూస్లు చూస్తుంటే ఎస్ఐ క్యాడర్ అంటే మనం ఎంతో గౌరవిస్తాం, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. నిత్యం నేలతల్లి సేవలో తరించి యువ రైతు ప్రదీప్ వ్యవసాయ పద్ధతులను చూసి ఈ ప్రాంత రైతులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా స్వంత ఖర్చుతో 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కూరగాయలు సాగు చేస్తున్న యువ రైతును ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తాడని ప్రజలంటున్నారు. ఇలాంటి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. కృషి ఉంటే మనిషి రుచి అవుతాడని నిరూపిస్తున్నాడు యువ రైతు. ఉన్నత విద్యను అభ్యసించి నెలకు 4 లక్షల వేతనం గల ఉద్యోగాన్ని వదులుకొని పుడమి తల్లిని నమ్ముకొని పసిడి పంటలు తీస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆరుగాలం శ్రమించే అన్నదాతలు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ ఈ యువ రైతును స్ఫూర్తిగా తీసుకుంటే కష్టాలు కన్నీళ్లే ఉండవని, రైతు నిజంగా రాజులా బతకవచ్చని చెబుతున్నాడు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. ఇది ఇవాల్టి సాగుబడి. స్టే విత్ us.